అవసరమైనన్ని. దెన్ పప్పు, మెత్తగా ఉడికించుకున్న పప్పు. దెన్ చింతపండు జ్యూస్. సో ఒక అరచేతంతా ఇంత రౌండ్ చింతపండు తీసుకున్న తర్వాత ఇవి 3 మ్యాండేటరీ అండి సాంబార్ చేయడానికి. అండ్ ఇంకా కావాల్సినవి పోపువి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇంపార్టెంట్, అండ్ కరివేపాకు, ఆనియన్ సన్నగా కట్ చేసుకొని, దెన్ చిల్లీస్ అండ్ డ్రమ్ స్టిక్స్ ఇంపార్టెంట్. వెల్లుల్లిపాయలు కూడా వేస్తాము. సో అవి ఇవి ఇంపార్టెంట్ అండి. సో టేస్టీ ములక్కాడ సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీరు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత ఎండుమిర్చి కొంచెం చిటపటలాడుతున్నప్పుడు ఆవాలు, వెల్లిపాయలు వేసేసుకోండి. వెల్లిపాయలు ఒక 2-3 వేసుకొని, కొంచెం పచ్చిమిర్చి వేసుకోండి. డ్రమ్ స్టిక్స్, కరివేపాకు, ఉల్లిపాయలు. సో 5 minutes కూడా అవసరం లేదు. సో అన్నీ ఒకటేసారి మగ్గిపోతాయి. మీరు ఎక్కువ ఏం వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్ కూడా వేసేసుకోండి. పేస్ట్ అండి. అండ్ పప్పుకి పప్పుచారుకి మీకు డిఫరెన్స్ ఏంటంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇది ఆయిల్లో బాగా ఫ్రై అయింది. మీకు ఇప్పటికే అన్నీ బాగా వేగిపోయాయి. సో ములక్కాడలు మీకు పచ్చి వాసన పొందుతాయండి ఆయిల్లో వేసుకుంటే. అండ్ మీకు పప్పు దినుసులు అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. వెంటనే మీరు ఏం చేస్తారంటే టొమాటోస్ ఒక 2 పెద్ద టొమాటోస్ లేదా 3 చిన్న టొమాటోస్ వేసి కొంచెం దగ్గరికి రానివ్వండి. కుక్కర్లో పెట్టుకోవచ్చు. సో దీంట్లో చాలా అసలు తెలంగాణ, ఆంధ్ర సాంబార్ అంటే ఎవరు చేస్తే వాళ్ళ చేయి టేస్ట్ వస్తుందండి. కొంచెం ఉడికిన తర్వాత మీరు కొంచెం కారం, సో కారం ఎక్కువ అంటే కొంచెం రెడ్డిష్ వస్తుందండి. సో అది మీకు ఆప్షనల్. ఎవరికైతే కారం కలర్ ఇష్టం లేదో వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. లిటిల్ బిట్ మిర్చి స్పైసీ అండ్ ఇట్ రెడ్ కలర్ అవుతుంది కొంచెం. మీరు ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. ధనియాల పొడి సరిపోతుంది. ధనియాల పొడి అండ్ ఉప్పు చూసుకోండి. ఉప్పు వేసారు.
పాటలు మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బదులు మనమే హాయిగా పాడుకోవచ్చు ప్రతిసారి వంట చేసినప్పుడు. కాషన్ ప్లీజ్, ఐ ఫర్గాట్ టు టెల్ యూ ఎ కాషన్, వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ అండి. ప్లీజ్ క్లోజ్ యువర్ విండోస్ అండ్ డోర్స్ బికాస్ ఇది మీకు భయంకరమైన స్మెల్ బయటకు వెళ్ళిపోతుంది అండ్ పక్కింటి వాళ్ళు అందరూ రావచ్చు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ కాషన్ ఫర్ మై డ్రమ్ స్టిక్ సాంబార్. సో ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సాంబార్. అండ్ ఇప్పుడు మన థికెస్ట్ వాట్ యు కాల్ టామరిన్ జ్యూస్ వేసేద్దాము. టామరిన్ జ్యూస్ వేయగానే ఇంకా దాని స్మెల్ మ్యాగ్నిఫైస్ అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ అ బ్యూటిఫుల్ కలర్, టెక్స్చర్, ఫ్లేవర్ and of course the aroma within it. So the typical traditional sambar smell వస్తుందండి. సో కాషన్ గుర్తుంది కదా, మీరు విండోస్ డోర్స్ అండ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్స్ వేసుకున్న తర్వాత సాంబార్ చేసుకోండి బికాస్ ఇది మీకు చాలా సాంబార్ విల్ ఇన్వైట్ our relatives to home and friends. Of course we love it. సో కొద్దిగా వాటర్ మీరు రిక్వైర్డ్ పోసుకోండి. సో వాటర్ మీకు ఎంత అవసరం అనిపిస్తే అంత. సో చూసుకోండి, ద సాంబార్ ఈస్ గెటింగ్ రెడీ. దీనికి మరగడానికి కొంచెం టైం ఇచ్చేద్దాం. అండ్ సాల్ట్ అండ్ టేస్ట్ యూ క్యాన్ సీ జస్ట్ రైట్ నౌ. సో ఇది మీకు సాంబార్ అయ్యేలోపల రైస్ పెట్టేసుకోండి అండ్ మటన్ ఆర్ చికెన్ ఫ్రై విల్ గో బెటర్ విత్ దిస్. సో ఇది మీ సాంబార్, ట్రెడిషనల్ సాంబార్ మరుగుతుంది. కొద్దిసేపు దీన్ని లిడ్ ఆన్ చేసి ఉంచుదాం. లెట్స్ సీ ఆఫ్టర్ 5 minutes. కొంచెం షుగర్ వేసుకోవచ్చండి, షుగర్ అవసరము అండ్ వాళ్ళకి. సో ఆ టేస్ట్ బాగుంటుంది, సాల్ట్ అండ్ షుగర్. సో సాంబార్లో షుగర్ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం ఉడుకుతుంది చూసారు కదా. సో ఇది బాయిల్ అవుతుంది అండ్ మీరు కొంచెం కొత్తిమీర వేసుకుంటూ ఉండండి, లాస్ట్కే కాకుండా. ఇట్ యాడ్స్ బ్యూటిఫుల్ ఫ్లేవర్ అండ్ ఆ టేస్ట్ బాగుంటుంది. ఆహా, సుగసు చూడెత్తరమా ఈ సాంబారే ఉడుకుతుంటే ప్రేమ మనసున పత్తరమా ముద్దంటూ నన్ను లాగుతుంది ప్రేమ. సుగసు చూడెత్తరమా ఈ సాంబారే ఉడుకుతుంటే ప్రేమ మనసున పత్తరమా వద్దంటూ నన్ను లాగుతుంది సాంబార్. ఆ కలర్, ఆ ఫ్లేవర్ సోవి సోవి సోవాలమ్మ నాలోని కోరినోయమ్మ. సాంబారే అద్భుతం, సాంబారే అద్భుతం. ఫ్రెండ్స్, పాట బాగుందా? ఒక లైక్, ఒక కామెంట్ పెట్టండి అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్ ఇట్. సో మీరు చూడండి, మీకు సాంబార్ క్లియర్గా చూపిస్తున్నాను. ఒక డ్రమ్ స్టిక్ ఉంది, టొమాటోస్ ఉన్నాయి, ఎండుమిర్చి ఉంది, కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు అండ్ షుగర్, లిటిల్ బిట్ ఆఫ్ షుగర్, అల్లం వెల్లిగడ్డ. ఇదండి సాంబార్ ఒక స్టోరీ. సాంబార్ ఈస్ గెటింగ్ రెడీ.